జగన్మోహన్ రెడ్డి గారు 18 మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో. 18 మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది. ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న. ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ముగ్గురు కలిపి నలుగురు. ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, మీకు అంతా పరామర్శిస్తున్నాడు, మీరందరూ చెప్పండి, తెలుగుదేశం మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు. మీకు సిగ్గనిపించడం లే? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే. ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చొస్తారా? మీ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడు, మీకు సిగ్గనిపించడం లేదా? ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా? ఆ దుష్ట చతుష్టయంలో ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయి ఉంది. 18 మందిని నీ అనుయాయుడు కలవడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం, ఈ 18 కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏమి జీవితాలయ్యా మీ ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు? మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతుష్టయంగా ఈ సమాజంలో తిరుగుతున్నారు. ఇంత దారుణమా మీ పని? ఒక పక్కన చనిపోయిన శవాలు, ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు, మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏరుకుంటున్నారు. దీన్నే కదా సమాజం అనేది, శవాల మీద పేలాలు ఏరుకోవడం అని. అలా పేలాలు ఏరుకోవడానికి తయారయ్యారు మీరు. ఇంకేం ఏరుకుంటారు? 5 సంవత్సరాలు ఏరుకొని ప్రజలకు ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు.